ఫ్రెండ్స్, ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము. విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే ఒక రిసెప్షన్ కూడా అటెండ్ అవుతున్నాము. బస్ స్టాండ్లో ఒక్క బస్సు లేదే, పావు గంట నుంచి చూస్తున్నా. బస్సు వస్తే 10 నిమిషాలు పట్టదు. ఏమైంది బస్సుకి? ఎంత నిర్మానుషంగా ఉంది. కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలాగెళ్తాయండి బాబు? నా ఫోర్ హెడ్ చాలా పెద్దది. అమెరికాలో ఉన్నప్పుడు వెనక్కి దూకునేదాన్ని. ఇప్పుడు ఇండియాలో ఉంటున్నాను కాబట్టి ఏంటమ్మా జుట్టు అంత పెద్ద. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం? ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. కాకి వచ్చి అమ్మని తీసుకెళ్ళిపోయిందంట. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు అనిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. మా కాకి వచ్చి తీసుకెళ్ళిపోయింది. లేదు, మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కనిపించలేదన్న కాకి వచ్చి తీసుకెళ్ళిపోయింది. అదే కదా చెప్తానా. వెరీ గుడ్, మంచి చర్చ మీ దగ్గర, నీ దగ్గర. హలో అండి, మొత్తానికైతే విజయవాడ చేరుకున్నాము. గోదావరి నదిలో స్నానం చేయడానికి ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలి. కొంచెం నడవాల్సి ఉంటుంది. అలా వెళ్ళే క్రమంలో వేరే కొత్తగూడెం జిల్లా నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళని కూడా ఇక్కడ కలుసుకోవాలి. అందరం కలిసి మేము రిసెప్షన్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళని ఎలా కలుసుకోవాలి, ఈ జనాల్లో ఎలా వెతకాలి, ఎక్కడ కనిపిస్తారు, మనకి సహాయం చేయడానికి మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్లో మాటలు వినిపిస్తున్నాయి కానీ మనుషులు ఎక్కడా కనపడట్లేదు. ఈ జనాల్లో ఎక్కడ వెతకాలి? ఓకే, మేము కూడా ఎగ్జైట్మెంట్లో వాళ్ళని కలవాలి అనే సంతోషంలో ఉన్నాం కదా, అందుకే కనిపించట్లేదేమో. కొంచెం వెయిట్ చేద్దాం, నిదానంగా వెతుకుదాం. ఈలోగా మనం స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇక్కడ మనం నదిలో వదిలిపెట్టడానికి కావాల్సినవన్నీ ఇక్కడ అమ్ముతారు. అవన్నీ మనం కొనుక్కొని చిన్నగా దిగి ఒకళ్ళమ్మటొకళ్ళు స్నానం చేసిన తర్వాత ఈ ఫ్రెండ్స్ని పట్టుకునే పనిలో పడతాము. అందరం కలిసి దుర్గాదేవిని దర్శించుకొని ఆ తర్వాత రిసెప్షన్కి వెళ్ళి ఈ రోజంతా ప్రోగ్రామ్ ఇదే నడుస్తూ ఉంటుంది. ఇంకా ఓకే, మ్యాక్సిమం అయితే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఇండియాలో 2 మాయరోగాలు ఎంటర్ అయినాయి. ఒకటి కరోనా వైరస్, ఇంకోటి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా చేస్తే ఇది ఇంట్లో ఉన్న వాళ్ళ అన్న తాడుకో, ఇప్పుడే వచ్చేస్తా. అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. బాబు ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నయ్య స్వరూపిణే దేవి. అసలు ఏంటండి ఇది? నేంటి అసలు? అమ్మ బాబాయ్, ఇలా తయారైపోయారేంటండి? ఎవరికైనా చూపించండి పాపం. అదే అందరినీ చూపించాలి, అందరినీ చూపించాలి. ముందుకు ఫోన్ చేసి అక్క మమ్మల్ని దత్తత తీసుకోవాలి, మా వల్ల కాదు ఇవన్నీ చూసుకోండి. ఏదో తేడాగా ఉందండి.
ఇచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తెచ్చినాము తల్లి
పని గిట్ల ఏముండదు, అన్ని బేకార్ జోకులు చెప్పుకొని నవ్వుకుంటా ఉంటారు. మాకు పని పాట లేదా, కుళ్ళు జోకులా? ఈ మధ్యన బాగా పంచలేస్తున్నావు చేసి చెప్తా. ఏందమ్మా ఇందాక నుంచి గేట్ కళ్ళు వస్తున్నావేంటి? ఏం లేదు డాడీ, మొన్న ఎగ్జామ్ రాశాను కదా, ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటికి ఫోన్ వస్తుంది అన్నారు. అయితే ఇంటికి ఐఫోన్ పంపిస్తారా, శాంసంగ్ పంపిస్తారా, ఏ ఫోన్ పంపిస్తారో తెలియదు, అందుకే చూస్తున్నా. నీకు ఇలా అర్థమైందా? ఏం పెట్టి వచ్చింది? మీ పెళ్లి డేట్. సరే డేట్ ఏంటో చెప్పు. ఏ గుర్తులేదా? గుర్తు పెట్టుకోవడం కదా గొప్ప విషయం. నా జీవితంలో జరిగిన దారుణం. Toxic ambition is so rude and always negative. అమెరికాలో సెటిల్ అవ్వాలంటే ఏం కావాలిరా? గ్రీన్ కార్డ్ ఉండాలి సెటిల్ అవ్వాలంటే. ఓహో, అట్లయితే నేను అమెరికాలో సెటిల్ అయినట్టేనే. ఎలామా? నా దగ్గర గ్రీన్ కార్డ్ ఉందిరా. నీ దగ్గర గ్రీన్ కార్డ్ ఉందా? ఏ చూపి. ఇదిగో. ఇది ఆధార్ కార్డు కదమ్మా. ఇది ఆధార్ కార్డు కదమ్మా. ఏదైతే ఏంటి, గ్రీన్ కలర్ లోనే ఉంది కదా. ఒరే, నీకు అన్నం చేయడం వచ్చా? వచ్చు. నువ్వు పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి రాదు అని చెప్పు. ఎందుకు రాదు అని చెప్పలేదనుకో, అన్ని పనులు నువ్వే చేయాల్సింది వస్తుంది. డాడీ పనులన్నీ వచ్చాయని చెప్పింది కదా నీకు. పాపం. ఖతం.